లక్నోలోని తన భార్య తనని మోసం చేసిందని చెప్పి మానస్ మిశ్రా అనేటటువంటి ఒక వ్యక్తి బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నటువంటి తన భార్య భవ్య మిశ్రా ఈవిడ్ని కాల్చేశాడు. గన్న తీసుకుని వెళ్ళి ఆవిడ్ని కాల్చేసి చంపేశాడు. అలాగే ఇన్స్టాలోను మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్టోరీ పెడుతూ నేను నా భార్యని చంపేశాను, నన్ను మోసం చేసింది, అలాగే ఇంటికి వెళ్ళి నా చెల్లెల్ని కూడా చంపేస్తాను, తర్వాత నేను కూడా కాల్చుకొని చనిపోతానని చెప్పి పోస్ట్ పెట్టాడు. దాంతో అది వైరల్ అయ్యింది. ఇంటికి వెళ్లేలోగే తన చెల్లిని కూడా చంపేశాడు. చెల్లి పేరు ఏమొచ్చేసి షేభాను. ఆవిడ్ని హత్య చేశాడు. అలాగే తనను తాను కాల్చుకొని చనిపోవడం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలతోటే ఈ యొక్క హత్యలు జరిగాయి అని చెప్పి పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో తెలిపారు. చెల్లిని ఎందుకు చంపేశాడంటే చెల్లికి మరి ఎవరు ఉండరు, తను లేకపోతే తను అనాథ అయిపోతుంది. పైగా ఇప్పుడు ఈ విధమైనటువంటి విషయంలో తను బ్రతకలేదు, అన్న చనిపోయి వదిలిని చంపేయడం, జనాలందరూ కాకుల్లా పుడుచుకుంటారని చెప్పి ఈ విధంగా నిర్ణయం తీసుకుని తన చెల్లిని కూడా చంపేసి తను కూడా చనిపోవడం జరిగింది. ఇది ఎలాంటి విపరీత దారుణాలకు మనుషులు వెళ్ళిపోతానో అర్థం కాలేదు. అయితే ఇక్కడ నేనైతే దీని గురించి కూర్చొని లెక్చరర్ అయితే ఇవ్వలేను. ఎందుకంటే ఏ వ్యక్తి ఏ బాధలో ఉన్నాడో కూడా చెప్పలేను. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలాంటివి తప్పని చెప్పగలం తప్ప తీసుకోకూడదు, తీసుకోవడానికి వాడెవడు వీడెవడు ఏది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కొన్నిసార్లు అసలు పనిచేయదు మన బుర్ర కూడా. ఆయనకి ఎలాంటి బాధ వచ్చిందో అంటే చూడండి, మామూలుగా ఇంతకుముందు ఏఈ నూకరాజు గారు కూడా ఇదే విధంగా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పాం. కానీ ఆ కేసు లోపలికి వెళ్తుంటే తెలుస్తున్నాయి అసలు విషయాలు. ఏ విధంగా సాదిక్ ఖాన్ గడు వాళ్ళని లాక్ చేశాడు అనే దాని మీద. హిందువులు జాగ్రత్త పడకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అది. భార్యాభర్తలు ఏదైనా సరే కొన్ని విషయాల్లో పట్టు తప్పిపోతే ఎలా ఉంటుందని ఇది. ఇలాంటివన్నీ కూడా మనం విని మనం చూసి కొన్ని మన జీవితంలోకి అన్వయించుకొని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఒప్పుల్ని మన జీవితంలోకి అన్వయించుకొని ముందుకు వెళ్ళడమే తప్ప దేని గురించి కూడా ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడమే తప్ప మనం ఏం చేయలేం. అయితే ఇలాంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వాలు కూడా దూరలేవు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి, మనల్ని మనమే రంగరించుకోవాలి.